నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఇవాళ కాంతారావు గారు సంబంధించినటువంటి మరొక వీడియో చేస్తున్నాను. కాంతారావు గారు సొంత సినిమాలు తీశారు. సొంత సినిమాలు తీయటం తప్పేమి కాదు. చాలామంది హీరోలు సొంతంగా సినిమాలు తీసి నిలదొక్కున్నారు, బాగా రాణించారు. దురదృష్టం కాంతారావు గారు ఆయన సినిమాలు తీసి అన్ని పోగొట్టుకున్నారు. ఆయన మొదటగా తీసిన సినిమా సప్తస్వరాలు. సప్తస్వరాలు సినిమా ఆయన తీసినప్పుడు ఆయన బ్యానర్ ఆయన అనుకున్నది హైమ, భార్య పేరు అమ్మ పేరు వచ్చేటి పెట్టుకున్నారు. అదేమో వాడుకలో హేమ అని మారిపోయింది. హేమ అంటే బంగారం కదా, ఆయన జాతకంలో బంగారానికి ఆయనకి కుదరదుట. సో అక్కడే ఆయన కొంచెం ఇదేమిటి అని చెప్పి కొంచెం భయపడ్డారు. మళ్ళీ బ్యానర్ మార్చారు, అది వేరే విషయం, ఇంకో వీడియోలో చెప్పుకుందాం. కానీ ఈ హేమ ప్రొడక్షన్స్ ఆయన ఒక నవల చదివారు. ఆ నవల చదివినప్పుడు ఇది సినిమాకి బాగుంటుంది అని అనుకున్నారు. ఆ నవల ఏమిటి ఆయన గుర్తులేదు. సరే, ఆ నవల కానివ్వండి దాన్ని ఆయన వీటూరికి ఇచ్చారు. వేటూరి కాదు, వీటూరికి ఇచ్చారు. వీటూరి కథా మాటలు ఆయన ఏం చేశారంటే, వీటూరి పాటలు కూడా రాస్తారు, కథా మాటలు రాశారు. వీటూరి దాన్ని కొంచెం సంగీతం నృత్యం కలిపి తయారు చేశారు స్క్రిప్ట్ని. రాగాల పేరులాగా సారంగ, కళ్యాణి, జయంతి ఇట్లాంటి పేర్లు పెట్టారు. సో ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనే ముందర ఆయన విలన్గా రాజనాల్ని అడిగారు. ఆయన ఫస్ట్ చూపించింది స్క్రిప్ట్ రాజనాల్కి. రాజనాల్ గారికి ఈయన కన్నా ఎక్కువ జాతకం పట్టింపు ఉంది ఆయనకి. ఆయనేమో అమ్మమ్మ ఇది ఇప్పుడు రాహుకాలంలో నేను స్క్రిప్ట్ చూడను చదవని చెప్పని ఆ స్క్రిప్ట్ని ఆయన పక్క పడేశాడు. ఈయన చాలా హర్ట్ అయ్యారు కాంతారావు గారు. ఇదేమిటి సుబ్మాన్ని స్క్రిప్ట్ ఇస్తే ఇట్లా మాట్లాడతాడని చెప్పి బాధపడి అప్పుడు సరే వేదాంతం రాఘవయ్య గారితో ఆ సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నాను. వేదాంతం రాఘవయ్య గారు మీకు గుర్తునే ఉంటుంది, ఆయన దేవదాసే కాకుండా సువర్ణ సుందరి లాంటి గొప్ప మ్యూజికల్ హిట్ ఇచ్చారు కదా. ఆయనైతే ఈ స్క్రిప్ట్ బాగా హ్యాండిల్ చేస్తారనుకుని ఆయనకి ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన తర్వాత సరే స్టార్ క్యాస్ట్ అనుకున్నప్పుడు ఇట్లా రాజనాల్ గారు అనుకున్నాం, కానీ ఆయనకి ఇష్టం లేదు, ఆయన స్క్రిప్టే చూడలేదు, ఆయన ఎట్లా పెట్టుకుంటా ఉంటే వేదాంతం రాఘవయ్య గారు ఏం చెప్పారంటే, బాబు మీరేం భయపడకండి, సత్యనారాయణ గారు తీసుకుందాం. సత్యనారాయణ ఎస్వీఆర్లో చేస్తాడు, మీకు మంచి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అతను, మీరేం వర్రీ కాకుండా అని చెప్తే కాంతారావు గారు ఇక రాఘవయ్య గారు చెప్పిన తర్వాత తిరిగే ఉందని చెప్పి ఒప్పుకున్నారు. నిజంగా సత్యనారాయణ ఈ సినిమాలో విలన్గా ఆయన బాగా చేశాడు. సత్యనారాయణ కంపేర్డ్గా యంగర్ లుక్లో ఉన్నారు, బాగా చేశారు ఆయన. కాంతారావు గారు అంటారు సత్యనారాయణ చాలా బాగా చేశాడు, అప్పటికి ఇంకా ఆయన అప్కమింగ్ కింద లెక్క. ఈ సినిమా కోసం నేను సత్యనారాయణకి ఇచ్చిన పారితోషికం జస్ట్ 4,000 అంటారు. సరే, కాంతారావు గారు ఈ మిగిలిన పాత్రల్లో చూసినప్పుడు ఇది పూర్తి జానపద అనలేం. సప్తస్వరాలు జానపదము పౌరాణికము కలిసినటువంటి సినిమా. స్టోరీ కూడా గమ్మత్తుగా ఉంటుంది. సరస్వతీదేవి మానవ కళ్యాణం కోసం శారదా పీఠాన్ని ఒక గంధర్వుడికి ఇస్తుంది. నువ్వు ఒక మంత్రాన్ని జపిస్తూ దాన్ని భూలోకంలో ప్రతిష్ఠించు, దానివల్ల ఎన్నో సుఖాలు కలుగుతాయి, శాంతి ఉంటుందని చెప్తుంది ఆవిడ. సరే, అది భూలోకంలో తీసుకొస్తుంది. నారదుడు గంధర్వుడు ఇద్దరికి చెప్పి ఇస్తుంది. అది భూలోకంలో వస్తుంటే ఆ గంధర్వుడు ప్రియురాలి ఒక మోజనండి, ఆ ప్రియురాలు దీంట్లో పడిపోయి ఆయన విడిచేస్తాడు శారదాపీఠాన్ని. సో నారదుడు ఒక శాపం ఇస్తాడు. సో శాప విముక్తి ఏమిటంటే వచ్చే జన్మలో వాళ్ళిద్దరు పుడతారు, ఈ గంధర్వుడు అతని ప్రియురాలు, వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ప్రేమిస్తారు కానీ పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఇట్లాంటివేవో చెప్తాడు శాప విముక్తి ఏమిటి అనే దానికి. సో అప్పుడు ఈ గంధర్వుడు మళ్ళీ జన్మెత్తినప్పుడు అది ఒక సంగీతం నేర్పే గురువుగారి చేతిలో పడతాడు. అతనికి దొరుకుతాడు అతను. ఆ గురువుగారేమో నాగయ్య. సో ఆ గంధర్వ కన్య కూడా జన్మిస్తుంది అనుకోండి. అయితే ఈ గురువుగారు ఈ శిష్యుని గమనిస్తూ ఉంటాడు. గురువుగారికి కూడా శిష్యుడు శారదా పీఠాన్ని వెతికి సాధించాలి, ఆ సంగీతంతో మాత్రమే సాధ్యం అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఇక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు, అభేరి అనే మాంత్రికుడు. అతను దీన్ని ఎట్లయినా చేజిక్కించుకుని మొత్తం మానవ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టాలనుకుంటాడు. ఈ రకమైన కథ, అటు జానపదము ఇటు పౌరాణికాన్ని మిక్స్ చేశారు. సరే, సంగీతానికి వచ్చేటప్పటికి ఆయనకి టీవీ రాజు పెట్టారు. టీవీ రాజుకి విజయ కృష్ణమూర్తి గారు అసిస్టెంటు. సరే, కథా మాటలు అయిపోయినాయి. పాటలేమో నాగరెడ్డి గారు చాలా రాశారు, వీటూరి మంచి పాటలు రాశారు.
నిజానికి టీవీ రాజు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీవీ రాజు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారంటే అప్పటికే ఆయన ఎన్టీఆర్ జానపద సినిమాలకి చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. జయసింహ ఇట్లాంటి సినిమాలకి. సో దాంతో మంచి పాటలు బాగుంటాయి. అదే నీ వంటివి, అది నే వింటిని అనేటువంటి పాట చాలా బాగుంటుంది. అలాగే హాయిగా పాడనా ఈ గీతము అనేటువంటి ఘంటసాల పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, ఘంటసాల పిబి శ్రీనివాస్. అంటే ఈ సినిమా 1967లో వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడే 66లో పాడారు. సో కాబట్టి అప్పటికి ఇంకా బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఒకటో రెండో పాడారు, కానీ వాళ్ళిద్దరు పోటీ పడి పాడిన పాట చాలా బాగుంది. ఘంటసాల పిబి శ్రీనివాస్ పాట హాయిగా పాడిన ఈ గీతం అటువంటి పాట చాలా అద్భుతం. అటు కాంతారావు అభినయం కానీ సత్యనారాయణ అభినయం కానీ బాగుంటుంది. ధూళిపాల ఒక రాజు, ఆ రాజు నా ఉద్దేశం ధూళిపాల కన్నా కొంచెం సిఎస్ఆర్ లాంటి వాడు. ఆయన పెద్దవాడిని వదిలేశారేమో, కానీ ఆయన వేస్తే ఇంకా బాగుండేదేమో అని చెప్పి నాకు అనిపించింది. రాజకుమార్తెగానేమో విజయలలిత, మళ్ళీ ఆ జయంతిగానేమో రాజశ్రీ నటిస్తుందంటే గంధర్వ కన్య అనమాట. సో ఈ కథ అంతా కొంచెం గందరగోళంగా ఉంది. కథలో కొంచెం లైటర్ మీన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, కాంతారావుకి ఒక ఫ్రెండ్ రాజబాబు నటిస్తాడు. దానివల్ల కథ కొంచెం లైటర్ మీన్లో సాగుతుంది, కాస్త హ్యూమర్ కూడా ఉంటుంది. సో చివరికి గంధర్వ పీఠాన్ని, శారదా పీఠాన్ని దక్కించుకోవటం, శాప విముక్తుడు కావటం, మళ్ళీ సరస్వతీదేవి ప్రత్యక్ష కావటం, ఇది కథ అనుకోండి. ఈ కథ నాకు అంతకన్నా పూర్తిగా ఒక ఫక్తు విఠలాచార్య జానపద చిత్రం తీస్తే జనం ఇంకా మెచ్చేవాళ్ళేమో అని చెప్పి అనిపించింది. సప్తస్వరాలు ఏమిటంటే, సప్తస్వరాలతో సప్తమాతృక దేవతలు లేదంటే సప్త సంగీత దేవతల్ని మెప్పించితే శారదాపేట దొరుకుతుంది అనేటువంటి ఒక దీంతో ఆ సాధన ఉందన్నమాట. అది సప్తస్వరాలు సినిమా. సప్తస్వరాలు సినిమా చెప్పుకున్నాం కదా, కాంతారావు గారికి విఘ్నాలు చాలా జరిగాయి. ఆయన ఈ సినిమా తీసిన తర్వాత ఆయన బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది. 6 లక్షల పైన అయిపోయిందని చెప్తారు. బహుశా ఆయన అనుకున్నది 4 లక్షలు అయిండొచ్చు, అది ఇంకా పెరిగిపోయింది. సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడానికి కారణం కూడా చెప్తారు ఆయన. అప్పట్లో నిర్మాత భావనారాయణ అలాగే పూర్ణ కామరాజ్ గారికి ఎక్కించాడు, కాంతారావు ఇట్లా సొంతంగా సినిమాలు తీస్తే మనకి దక్కడు, మనకి అందడు, ఎవరు కొనకుండా చూడండి అని కాంతారావు గారు చెప్తారు. ఇప్పుడు అయితే అది జరిగిన 30 ఏళ్ళకి రాసుకుంటారు ఆయన. బహుశా ఆ పెయిన్ ఏదో ఆయన రాశారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆయన అంటారంటే, డిస్ట్రిబ్యూటర్లు ఆ రోజుల్లో భక్తుడికి దైవానికి మధ్య పూజారి ఏ విధంగా అడ్డం పడతాడో, ఈ ప్రేక్షకుడికి నిర్మాతకి మధ్య ఈ డిస్ట్రిబ్యూటర్లు అడ్డుపడతారని చెప్పి ఒక పోలిక చెప్తారు. ఇక్కడితో అయిపోలేదు. ఎవరు కొనకపోతే ఆయన నైజాంలో సినిమాని బాలాజీ అనే కొత్త డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన ఎన్టీ రామారావు గారు తెలుసుకుంది, అరే కాంతారావు గారి సోదరుడు కాంతారావు సినిమాకి డిస్ట్రిబ్యూటర్ లేకపోవటం ఏంటి అని చెప్పని యు విశ్వేశ్వరరావు గారు మీకు తెలుసు కదా, రామారావు గారు బంధువే, ఆయనకి చెప్పారు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి ఈ సినిమాని, కాంత సోదరుడు బాధపడుతున్నాడంటే. విశ్వేశ్వరరావు గారికి జ్యోతి ఫిల్మ్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళు ఆంధ్ర సీడెడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఆంధ్ర ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినట్టున్నాడు, బట్ ఆంధ్ర సీడెడే వాళ్ళే చేసినట్టున్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఫిబ్రవరి 20 అంటే అప్పుడే స్టార్ట్ అయింది. సో కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. ఆయన రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయకండి అని. విశేష జ్యోతి ఫిల్మ్స్ వాళ్ళు వెళ్ళలేదట. అదే టైంలో భావనారాయణ గారు లవ్ ఇన్ ఆంధ్ర అనేటువంటి సినిమా తీశారు. ఆయన అది కృష్ణ గారు తీశారు. అది ఒక మా కన్నడ డైరెక్టరు, అది కేరళ లవ్ ఇన్ కేరళ అనేటువంటి సినిమాని రీమేక్ చేశారు వైవీర భావనారాయణ గారు. సో యాక్చువల్గా ఆ ప్రింట్ మనకి యూట్యూబ్లో లేదు, అది ఎలా ఉందో చెప్దామంటే. సో రెండు ఒకేసారి క్లాష్ అయినాయి. విజయ నిర్మల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 20న రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 20న ఇది రిలీజ్ చేశారు. కాంతారావు గారు పక్కన వద్దు ఇప్పుడు కొన్నాళ్ళు ఆపండి అంటే ఆ జ్యోతి డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు మ్యాట్ని ఒక షో కింద రిలీజ్ చేశారట. సో ఇక్కడేమో తెలంగాణలో బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్. సేమ్ ఆ లవీనాంధ్ర ఇక్కడ రిలీజ్ అయింది, అక్కడ రిలీజ్ అయింది. లవీనాంధ్ర మళ్ళీ నేను హైదరాబాద్లో ఎప్పుడో 72లో అప్పట్లో ఈ ఉదయం ఆటల కింద పాత సినిమాలు వేస్తుండేవాడు. స్కైలైన్లో నేను మా కజిన్ చూసాం. అంటే
అప్పుడు అవి డిస్కౌంటెడ్ రేట్స్ అనమాట. సపోజ్ మీకు బాల్కనీ అప్పట్లో 10 రూపాయలు అనుకోండి, 5 రూపాయలే ఉంటుంది. దాదాపుగా 50% డిస్కౌంట్ తోటి ఉదయం ఆటలన్నీ కూడా పాత సినిమాలు వేస్తుండేవాళ్ళు. అలా నేను చాలా చూశాను. అలా చూసిన వాటిలో లవ్ ఇన్ ఆంధ్ర కూడా ఉంది. లవ్ ఇన్ ఆంధ్ర మొదటిసారి 69లో వచ్చినప్పుడు నాకు గుర్తులేదు, కానీ సప్తస్వరాల సినిమా గుర్తుంది. ఇది సప్తస్వరాలు అంటే పేరు బాగుండటం వల్లనేమో ఆ సినిమా గుర్తుంది. ఇంత చేస్తే అప్పుడు భావనారాయణ గారు ఒక ప్రాంతీయ భావాలు కూడా రెచ్చగొట్టారని చెప్పి కాంతారావు గారు తన బయోగ్రఫీలు రాసుకుంటారు. సో మీరు తెలంగాణ అవార్డు తీసిన సినిమా చూస్తారా, ఆంధ్ర అవార్డు తీసిన సినిమా చూస్తారా, ఆంధ్ర మీద తీసిన సినిమా చూస్తారా అని చెప్పని రెచ్చగొట్టేలా ప్రకటన చేశారు. అది ప్రేక్షకుడు వాదాలకు అతీతంగా ఉంటాడు. సో దానివల్ల ఎవరికీ లాభం జరగలేదంటారు ఆయన. అటు ఆయన సినిమా ఆడలేదు, ఇటు నా సినిమా ఆడలేదు అని చెప్పి అంటారు. అలా సప్తస్వరాలు సినిమా మొదటి సినిమా అయినా, అంటే కృష్ణ గారి కంటే ఆయన బడ్జెట్ తక్కువగా ఉంటుంది కదా, బహుశా కనీసం 3-4 లక్షలు మించి ఉండకపోవచ్చు లవ్ ఇన్ ఆంధ్ర సినిమాకి. ఈయనేమో 6 లక్షలు దాటిపోయింది. సో మొదటి సినిమా ఒక విధంగా ఈయనకి నష్టాన్ని మిగిలించింది. ఇది సప్తస్వరాలు స్టోరీ కింద ఆయన చెప్తారు. సప్తస్వరాలు సినిమా బాగా లేదంటే బాగుంది. ఎంతవరకు బాగుంది, పాటలు అవి బాగున్నాయి, ఆ స్టోరీ అది కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈయన ఒక సెట్ ఈయన అనుకున్నారు, మహబూబ్నగర్లో పిల్లల మర్రి వృక్షం ఉంది కదా, అది చాలా పాపులర్ కదా. సో ఆ కాన్సెప్ట్ తోటి ఒక మర్రి వృక్షాన్ని తయారు చేయించి, మర్రి వృక్షం మోడల్ దిగినట్టుగా వేయించి, అక్కడ 7 ఈ సప్తస్వరాల దేవతలు ఉంటారు, వాళ్ళని ప్లీజ్ చేయగలగాలి హీరో. వాళ్ళని ప్లీజ్ చేస్తే అప్పుడు ఆ శాప విమోచన అవుతుంది, అతను ఆ శారదా పీఠాన్ని పొందుతాడు అనేటువంటి అంశంతో రూపొందించే సినిమా సప్తస్వరాలు. అదే లవ్ ఇన్ ఆంధ్ర ఒక విశేషం ఏంటంటే, లవ్ ఇన్ ఆంధ్ర డైరెక్టరు యాక్చువల్గా తెలుగు అతను కాదు, రవి అని ఒక కన్నడ అతను. శ్రీశ్రీ గారు మాటలు రాశారు. ఆ సినిమా చూస్తే బాగుండేది, దొరకలేదు. లవ్ ఇన్ ఆంధ్ర పెద్ద పాటలు, ఏదో లవ్ ఇన్ ఆంధ్ర అది ఎంతో సరదా అనేటువంటి ఒక దాశరథి పాట మాత్రమే గుర్తుంది, మిగిలిన పాటలు లేవు. వేరే సప్తస్వరాల్లో పాడన హాయిగా ఈ గీత పాట మనకి శివశంకరి పాటలాగా చాలా బాగా సాగుతుంది. అదే నీవున్నది, అదే నే వింటిని పాట మంచి టిపికల్ టీవీ రాజు గారి బాగానే ఉంటుంది. అలాగే వేణుగోపాల స్వామి దర్శనం కోసం హీరో పాట పాడతాడు, ఎదుబాల శ్రితపాల అనేటువంటి పాట కూడా చాలా బాగుంది, అది ఘంటసాల పాడినటువంటి పాట. సో ఈ సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. సప్తస్వరాలు కాంతారావు గారి దురదృష్టమని చెప్పాలి, ఎందుకంటే యాక్టర్లు అందరూ బాగా చేశారు, నాకు ఎక్సెప్ట్ ధూళిపాల, ఎందుకు ఆయన ఫిట్ కాలేదు. ఆయన చూసిన పాత్రలు వేరు కాబట్టి. నాగయ్య బాగా చేస్తారు, రాజబాబు మంచి రిలీఫ్ సినిమాలో, సత్యనారాయణ విల్లంగా బాగా చేస్తాడు, అలాగే విజయలలిత, రాజశ్రీ వీళ్ళు బాగా చేస్తారు. అయినా కూడా కథ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి, కథ క్లారిటీ లేదేమో అని చెప్పి నాకు అనిపించింది. పూర్తి జానపద చిత్రంగా తీసుంటే సప్తస్వరాలు ఇంకా బాగుండేదేమో అని చెప్పారు. మంత్రాలు విఠలాచార్య మార్క్ తీసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ పాటల వలన సినిమా కొంత నయం. అందులో సత్యనారాయణ నిజంగానే మన వేదాంత రాఘు గారు చెప్పినట్టు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చాడు. సో అలా ఒక జానపద చిత్రం, ఒక క్రైమ్ చిత్రం రెండు ఒకే రోజు విడుదలై పోటీ పట్టడంతో నష్టం కాంతారావు గారికి ఎక్కువ జరిగింది. ఎందుకంటే కృష్ణ గారి సినిమా బడ్జెట్లో ఉంటుంది కదా, 3 లక్షలు అనుకుంటే వాళ్ళు 4 వారాలు ఆడినా బాగానే కలెక్ట్ చేసి ఉండాలి. కాంతారావు గారికి ఆయనే చెప్పుకున్నారు, బడ్జెట్ 6 లక్షలు దాటిపోయింది అని చెప్పాను. కాంతారావు గారికి ఒక రిలీఫ్ ఏంటంటే, మళ్ళీ తర్వాత ఆయన గండ్రగాండ్రెడ్డి సినిమా తీశారు ఒకటి, అదొక జానపద సినిమా తీశారు, కేఎస్ఆర్ దాస్ వారు తీశారు. ఆ సినిమా హిట్ అయింది, అందులో లాభం వచ్చింది ఆయనకి. సో మిగిలిన సినిమాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇది కాంతారావు గారికి కలిసి రాలేదేమో సినిమా నిర్మాణం అని చెప్పి అనిపిస్తుంది. సో మీరేమంటారో మీ కామెంట్స్లో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.